హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ కరివేపాకు పచ్చడి. ఇంట్లో కూరగాయలు ఏవీ లేనప్పుడు, వంట చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా కరివేపాకుతో పచ్చడి చేసి పెట్టారంటే కూరలో కరివేపాకే కదా అని పక్కన పడేసే వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉంది ఈ కరివేపాకు పచ్చడిని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ఒక కట్ట కరివేపాకుని తీసుకోవాలి. ఈ కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా కాసేపు ఆరనివ్వాలి. ఇది సుమారుగా 1 కప్పు వరకు ఉంటుందండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి 1/2 కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని 5-10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ పచ్చడి కోసం 20-25 వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి. ఎండుమిర్చిని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి తీసుకుంటే లోపలి వరకు చక్కగా వేగి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా తీసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనం తీసుకున్న చింతపండు క్వాంటిటీకి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకోవాలండి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. కారం కాస్త తక్కువ తినేవాళ్ళైతే 4-5 ఎండుమిర్చిని తగ్గించి తీసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులని తీసుకోవాలి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకుంటే చాలు. 1 నిమిషం తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కరివేపాకుని మరీ ఎక్కువసేపు వేయించుకున్నా ఫ్లేవర్ తగ్గిపోయి పచ్చడి అంత టేస్టీగా ఉండదండి. కాబట్టి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకుంటే చాలు. ఇలా బాగా వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి నానబెట్టుకున్న చింతపండుని నీళ్లతో సహా తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పచ్చడి కన్సిస్టెన్సీకి తగినట్టుగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చివరగా ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. 1-2 పల్స్ ఇచ్చి తీసుకుంటే చాలు. అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 ఎండుమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోకి 1 రెబ్బ కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తాలింపులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ. ఈ పచ్చడి కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యిని వేసుకుని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. అన్నంలోకి కాదు, బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.